Hi guys, welcome back to the channel once again. Hope you're all doing good. Thank you for the love and support for the previous videos. And before starting the video, Andarki happy Ugadi, whoever is watching it, and all my loved family members as well. And ఈరోజు we are in Kerala. అందుకే ఈరోజు మనం కేరళ స్పెషల్ కట్టం చాయ్ ఆర్ సులేమాని చాయ్తో మన ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం. చాయ్ पे चर्चा, कॉफी पे चर्चा. Oh man, first movie to talk. It's you all know Empuran, Lucifer 2. What a movie it is! What a movie! I totally loved it. From the first shot నుంచి లాస్ట్ షాట్ వరకు నాకైతే పిచ్చగా నచ్చేసింది సినిమా. ఆ టేకింగ్ మాత్రం ఇప్పుడు దాకా అయితే నేను మలయాళం సినిమాస్లో చూడలేదు. అలాంటి టేకింగ్ ఉంది. ప్రతి షాట్ మైండ్ పోతుంది లోపల, అలాంటి షార్ట్స్. అండ్ చిన్న చిన్న న్యూఆన్సెస్ ఉన్నాయి మూవీస్లో. ఎక్కడైతే లూసిఫర్ అనేది కనిపిస్తుందో, ఎల్ అనేది చాలా బ్రిలియంట్గా ప్లే చేశాడు కెమెరా అని చెప్పొచ్చు పృథ్వీరాజ్. నాకు తెలిసి సలార్ మాత్రం ఫ్రీగానే చేశాడు పృథ్వీరాజ్, ఎందుకంటే ప్రశాంత్ నీల్ దగ్గర డైరెక్షన్ క్లాసెస్ తీసుకున్నాడేమో. చాలా బాగా డైరెక్షన్ చేశాడు. అండ్ యాక్టింగ్ కూడా మామూలుగా లేదు అసలు. స్టోరీ ఎక్కడో స్టార్ట్ అవుతుంది, ఎక్కడో ట్రావెల్ అవుతుంది, లాస్ట్కి కంక్లూషన్ పాయింట్ అయితే మాత్రం టూ గుడ్. అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ 100 crores దాటింది మూవీ కూడా. అండ్ ఫస్ట్ మలయాళం మూవీ ఐ గెస్. చాలా బాగుంది మూవీ అయితే. టోటలీ లవ్ ఇట్. అండ్ మీకు ఆల్రెడీ చెప్పాను కేరళలో చూస్తాను అని, బట్ ఇక్కడ హౌస్ఫుల్ మీద హౌస్ఫుల్ నడుస్తుంది. అసలు దొరకడానికి నేను ఒక స్పెసిఫిక్ థియేటర్ అనుకున్నాను, ఆ థియేటర్లో చూద్దాము అని. ఆ థియేటర్ మాత్రం హౌస్ఫుల్ నడుస్తుంది. లెట్స్ సీ ఇంకా ఒక రేపు ఎల్లుండి చూద్దాం, కుదిరితే దాంట్లో వెళ్దాం. అండ్ నెక్స్ట్ మూవీ నేను చూసింది ఇంకోటి ధీర వీర శూర, చియాన్ విక్రమ్ది. అండ్ మూవీ బాగానే ఉంది. లైక్ ఇట్స్ ఓకే, వాచబుల్. బట్ చెప్తా, యాక్టర్స్ బాగున్నారు, బట్ నాకు ఎందుకో సూరజ్ సార్ని అంతగా యూస్ చేసుకోలేదు ఏమో అనిపించింది. తన జనగణ మన మూవీ చూశాను, దాంట్లో ఎంత బాగా యాక్టింగ్ చేస్తాడో దీంట్లో ఏమో తన యాక్టింగ్ అంతగా కనిపించలేదు నాకు. ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఓన్లీ ఉన్నాడు అంటే ఉన్నాడు అట్లనే అనిపించింది. అండ్ విక్రమ్ యాక్టింగ్ మాత్రం రా అండ్ రస్టిక్. మొత్తం మూవీ అంతా ఒక నైట్లోనే జరుగుతుంది. మొన్న నేను ట్రైలర్ చూసి చెప్పాను కదా మేబీ అట్లనే ఉంది అని. ఎస్, మూవీ అంతా ఒకటే నైట్లో జరుగుతుంది. ఆ ఒకటి పాయింట్ బాగా నచ్చింది. అండ్ చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉన్నాయి మూవీస్లో. అండ్ సెకండ్ హాఫ్లో కొంచెం బాగా లెంతీగా అనిపించింది నాకు మూవీ కూడా. ఒక పాయింట్లో అయితే ఇక్కడ ఆపేయచ్చు కదా మూవీ అనిపించింది, బట్ దాన్ని ఇంకా కంటిన్యూ చేస్తారు. ఎందుకు కంటిన్యూ చేస్తారో నాకు ఇంకా తెలియదు. బట్ ఇట్స్ ఓకే, వన్ టైమ్ వాచబుల్ మూవీ. అండ్ చియాన్ విక్రమ్ యాజ్ యూజువల్ చెప్పినట్టే హీ గేవ్ హిస్ 100% టు ద మూవీ. అండ్ మూవీ అయితే వన్ టైమ్ వాచ్ మీరు చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మూవీ వచ్చేసి మ్యాట్ స్క్వేర్. అది స్కిప్ చేసేసాను నేను ప్రజెంట్ అయితే, ఎందుకంటే 295 ఫర్ దాట్ పర్టికులర్, అంటే టికెట్ రేట్స్ 295 ఫర్ దాట్ పర్టికులర్ మూవీ నాకు అంతగా అనిపించలేదు. మేబీ హైదరాబాద్ వెళ్ళాక చూస్తాను, ఒకవేళ కుదిరితే అప్పుడు చూద్దాము, లేదంటే ఓటీటీ వచ్చాక. అండ్ నెక్స్ట్ ట్రైలర్స్ గురించి మాట్లాడుకుంటే వీ హ్యావ్ జాట్. మన గోపిచంద్ మల్నేని డైరెక్షన్లో సన్నీ డియోల్ యాక్టింగ్ జాట్ అనేది చాలా బాగా ఉంది ట్రైలర్. నేను ఇన్ని రోజులు జాట్ అంటే ఏదైనా తెలుగు మూవీ రీమేక్ ఏమో అనుకున్నాను, బట్ టు మై సర్ప్రైజ్ ఇట్స్ ఎ ఫ్రెష్ స్టోరీ. అండ్ మూవీ అంతా మన ఆంధ్ర సైడ్ జరుగుతూ ఉంటుంది. అండ్ ట్రైలర్ కూడా బాగుంది. దాంతో రణదీప్ హుడా, వన్ ఆఫ్ బెస్ట్ యాక్టర్స్ అగైన్ ఇన్ బాలీవుడ్, హీ ఈజ్ ఆల్సో ప్లేయింగ్ యాజ్ అన్ విలన్. హోప్ ఈ మూవీ చాలా క్లిక్ అవుతుంది అనిపిస్తుంది. అండ్ మొన్న సంజయ్ దత్ కూడా బిగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు, this is how movies should be done and should be learned to Bollywood ani. That's a big statement, I think. And okay, looks promising. The trailer looks promising. I think it is releasing on April 10th. And April 10th manangane Vishu Kerala lo, and we have a lot of movies coming in. And manaki
బజూకా ఉంది ఫ్రమ్ మమ్మూటీస్. ట్రైలర్ వచ్చింది అది కూడా రీసెంట్గా. అండ్ ఇట్ వాజ్ ఓకే. నాకు అంతగా అర్థం కాలేదు, బట్ చూడ్డానికి అది బాగుంది. అండ్ అంటే లిటిల్ బిట్ ఆఫ్ సస్పెన్స్ ఉంది, ఇంకా మొత్తం రివీల్ చేయలేదు ట్రైలర్లో. దట్స్ ద మ్యాజిక్ ఆఫ్ మలయాళం మూవీ అగైన్. అది కాకుండా ఇంకొకటి అలపుర జిమ్ఖానా, అది కూడా బాక్సింగ్ది, వేర్ యంగ్ పీపుల్ బాక్సింగ్ నేర్చుకోవడానికి ఎట్లా ఉంది అంటే బాక్సింగ్ లైఫ్ మీద అనుకుంటా మూవీ అదొకటి. అండ్ ఇంకోటి మరణ మాస్, మన బేసిల్ జోసెఫ్ది, అది కూడా April 10th రిలీజ్ అవుతుంది. ఇంకా ట్రైలర్ అయితే రిలీజ్ అవ్వలేదు, బట్ ఒక సాంగ్ అయితే వచ్చింది, ఫ్లిప్ సాంగ్ అని. మ్యాన్ వాట్ ఏ సాంగ్, అది చాలా అడిక్టివ్ ఉంది. తొందరగా ఇన్స్టాగ్రామ్లో చాలా వైరల్ అయిపోతుంది ఆ సాంగ్. అండ్ ఓటీటీస్లో ఈ వీక్ ఏం చూడలేదు అంతగా. నేను అడోల్సెన్స్ అదే కంటిన్యూ చేస్తున్నాను, ఇంకా మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను, చూడాలనిపిస్తుంది నాకు. 3rd ఎపిసోడ్ బేసికలీ బాబు యాక్టర్ ఎవరైతే ఉన్నారో వాడి షార్ట్, మ్యాన్ అది ఇంకా మైండ్ నుంచి పోవట్లేదు నాకు. అదంతా హార్డ్ హిట్టింగ్గా ఉంది అలా ఎపిసోడ్ అయితే. అది ఇంకా నేను రిపీట్లో చూస్తున్నాను, అది అంత బాగా నచ్చింది అది. అండ్ ఐ థింక్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైజ్. అంతగా ఏం లేవు నా దగ్గర న్యూస్, ఇంకా చూద్దామే. అండ్ ఇంకా మీకు ఏమైనా తెలుసుంటే, ఏమైనా మూవీస్ ఏమైనా రివ్యూ ఆర్ ఒపీనియన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే ప్లీజ్ డూ మెన్షన్ ఇన్ ద కమెంట్స్. Let's watch it and give my opinion as well. And that's it for the video. Hope you do like it, and do like, share, subscribe, and thank you for watching. Bye bye.